భారత సైనికులకు మద్దతుగా మరియు క్షేమార్థం కొరకు జమ్మికుంట పట్టణంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం బొమ్మలగుడి శివాలయంలోని అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో 108 లీటర్ల ఆవు పాలు మరియు 108 కొబ్బరికాయలతో పరమేశ్వరునికి భక్తులు విశేష అభిషేకాలు చేశారు. అభిషేకంతో పాటుగా కోటి జపము మహామృత్యుంజయ జపము ఆచరించారు. శివనామ స్మరణతో ఆలయం మారుమ్రోగింది. ఈ సందర్భంగా సేవా సమితి భక్తులు మాట్లాడుతూ భారతదేశం అంటేనే శాంతిని సౌభ్రాతృత్వాన్ని కోరుకుంటుంది. అలాంటి శాంతి కలిగిన దేశ ప్రజలను సైనికులను ఉగ్రవాదులు చంపటం బాధాకరమని అన్నారు. వీర మరణం పొందిన సైనికులకు ఉగ్రవాదుల చేతిలో మరణించిన ప్రజలకు శాంతి చేకూరాలని, యుద్ధంలో భారత సైనికులకు మనోధైర్యం కలగాలని, సైనికులకు మద్దతుగా వారి క్షేమం కోసం వారిపై పరమశివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ శివునికి అభిషేకం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అభిషేకం చేసి మొక్కులు తీర్చుకున్నారు. అడ్డంలేండి లోపలికి నమ శివాయ. మన భారతదేశం ఎప్పుడూ శాంతి కోరుకుంటుంది. మన భారతదేశంకి హిందువులు ధర్మదర్శనానికి వెళ్ళిన వాళ్ళను 26 మందిని పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ ఉగ్రవాదులకు మనం ఈరోజు తిప్పికొట్టడానికి ఈ యుద్ధ వాతావరణాన్ని బంద్ చేయడానికి మనం ఈరోజు శివాలయం బొమ్మలగుడిలో స్వామివారికి 108 లీటర్ల ఆవు పాలతోని 108 కొబ్బరికాయలతోని మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఎల్లప్పుడూ మనం శాంతిగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని అన్నపూర్ణ సేవా సమితి తరఫున చేస్తున్నాము. ఓం నమః శివాయ. మన స్థానిక జమ్మిగుట్ట పట్టణ శివాలయం లోపల ముందు విధంగానే మనకు భారత పాకిస్తాన్కు మనకు యుద్ధం రావడం వలన ఆ యొక్క యుద్ధం కూడా నివారణ కోసం కూడా ఈరోజు కూడా మన జమ్మిగుట్ట శివాలయంలో కూడా సమస్త భక్తులతో కూడా ఆ యొక్క శాంతి నెలకొల్వాలని పరస్పరంగా మన భారతదేశం పాకిస్తాన్ దేశాలు కూడా పరస్పరంగా యుద్ధం నిర్వహించి శాంతి నెలకొల్వాలని అని ఆ సంకల్పాన్ని కూడా చేసుకుంటూ ఈరోజు కూడా మన శివాలయంలో సమస్త జనంతో కూడా అందరూగా ఇక్కడ స్వామివారికి మరియు ఈ యొక్క అన్నపూర్ణ శివా సమితి వారి భక్తుల ఆధ్వర్యంలో స్వామివారికి మన విశ్వేశ్వర స్వామివారికి అష్టోత్తర 108 కలశాలతో 108 ఆవు పాలతో లీటర్లతో స్వామివారికి కూడా కలశాలతోటి అభిషేకం జరిగింది. ఈ యొక్క చేయడం వల్ల ఏంటంటే స్వామివారికి చేయడం వల్ల ఏంటంటే ఆ యొక్క ఈశ్వరుడు మా విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణ విశాలాక్షి మరియు ఆ విశ్వేశ్వరుడు అందరినీ కూడా సమస్త భక్తులందరూ కూడా కాపాడి ఆ యొక్క యుద్ధ వాతావరణం వెళ్ళిపోయి కూడా శాంతి వాతావరణం నెలకొల్పారని ఆ యొక్క విశ్వేశ్వర స్వామికి కూడా అభిషేకం కూడా జరిగింది.